అది ప్రభుత్వ రంగ సంస్థే అయినా తన జేబు సంస్థల దాదాపు 4 దశాబ్దాల పాటు ఆ సంస్థపై ఏకఛత్రాధిపత్యం చలాయించాడు కీలక నేత. ఆ సంస్థ నుంచి ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరుకునేలా చేసింది. అప్పటి నుంచి ఆ పొలిటికల్ ఫ్యామిలీకి పునరావాస కేంద్రంగా మారిన ఆ సంస్థ జిల్లాలో పవర్ సెంటర్గా చలామణి అవుతోంది. ఎంతో మందికి పొలిటికల్ బ్రేక్ నిచ్చిన ఆ సంస్థలో ఇప్పుడు ఓ కొత్త నేత పాగా వేశారట. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఆ సంస్థ చైర్మన్ పదవి దశాబ్దాల కాలం తర్వాత టీడీపీ వశమైంది. ఇంతకీ ఏంట్రా సంస్థ? ఆ సంస్థకు ఎందుకంత ప్రాధాన్యత? దశాబ్దాల కాలం పాటు ఆ సంస్థను తన గుప్పిట్లో పెట్టుకున్న ఆ కీలక నేత ఎవరు? కొత్తగా పాగా వేసిన ప్రస్తుత నేత తన మార్క్ను చూపిస్తారా? బొత్స సత్యనారాయణ ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగి ప్రస్తుతం వైసీపీలో సీనియర్ నేతగా చలామణి అవుతున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు పొలిటికల్ బ్రేక్ ఇచ్చింది మాత్రం విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్. దీన్నే డీసీసీబీగా పిలుస్తారు. 4 దశాబ్దాల పాటు రాజకీయ చరిత్ర ఉన్న దీనికి చైర్మన్లుగా, పాలకవర్గ సభ్యులుగా ఎంతోమంది హేమాహేమీలు, ఉద్దండులు సేవలందించారు. అలాంటి అత్యంత కీలకమైన డీసీసీబీకి తాజాగా టీడీపీ యువనేత, చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున చైర్మన్ గా నామినేట్ అయ్యారు. టీడీపీ ఆవిర్భవించిన 42 ఆ పార్టీకి కేవలం ఇది 2వ అవకాశం మాత్రమే. 1916లో స్థాపించిన డీసీసీబీకి బొత్సకు ముందు, ఆ తరువాత అనే చెప్పుకోవాలి. 1992లో తొలిసారిగా ఆయన దీని సారథ్య బాధ్యతలు చేపట్టాకే డీసీసీబీ ఉనికి జనబాహుళ్యంలోకి వెళ్ళింది. ఆయన వరుసగా రెండోసారి కూడా చైర్మన్ అయ్యాక జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. అప్పటి వరకు అన్నదాతల సేవలో పునీతమైన డీసీసీబీ క్రమంగా రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న ఆరోపణలొచ్చాయి. అయితే బొత్స ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికి మాత్రమే ఈ పదవి వచ్చేదన్న నానుడి అప్పట్లో ఉండేది. అసలు డీసీసీబీ అంటే దాదాపు బొత్స ఫ్యామిలీ సంస్థగా ముద్రపడిపోయింది. అలా 40 ఏళ్లుగా డీసీసీబీని బొత్స ఫ్యామిలీ ఏలింది. దీంతో టీడీపీకి 4 దశాబ్దాలుగా డీసీసీబీ అందని ద్రాక్షలా మారిపోయింది. సీన్ కట్ చేస్తే ఎన్నాళ్లకు మళ్లీ డీసీసీబీపై టీడీపీ జెండా ఎగిరింది. బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జునకే డీసీసీబీ చైర్మన్ గా ఛాన్స్ వచ్చింది. 2019 ఎన్నికల్లో బొత్సపై కిమిడి నాగార్జున పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచి బొత్సపై పట్టు సాధించేందుకు నాగార్జున ప్రయత్నించారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొత్సపై మరోసారి పోటీ చేసేందుకు కిమిడి సిద్ధపడినా ఆయనకు టికెట్ దక్కలేదు. నాగార్జున పెదనాన్న, సీనియర్ నేతైన కిమిడి కళా వెంకట్రావు ఇక్కడి నుంచి పోటీ చేసి బొత్సపై గెలిచారు. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశ చెందిన నాగార్జునకు నామినేటెడ్ పదవి ఇస్తానని భరోసా ఇచ్చిన పార్టీ ఎన్నికలైన ఏడాది తరువాత ఎట్టకేలకు ఆ హామీని నిలబెట్టుకుంది. దీంతో డీసీసీబీకి, చీపురుపల్లి నియోజకవర్గానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధంపై ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. అప్పుడు సత్తిబాబు, ఇప్పుడు నాగార్జున అంటూ చీపురుపల్లి పాలిటిక్స్ లో చర్చ మొదలైంది. విజయనగరం జిల్లా డీసీసీబీకి 106 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందులో 1.3 లక్షల మంది సభ్యులు, 24 బ్రాంచులు, ఏటా కనిష్టంగా 2000 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉంది. కొందరు నేతలు బినామీ పేర్లతో 100 కోట్ల రూపాయల రుణాలు మెక్కేసి యగనామం పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దీన్ని సంస్కరించి గాడిన పెట్టడం అంత సులువు కాదన్న వాదనలు సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో డీసీసీబీని ప్రక్షాళన చేసి దీన్ని రైతు సేవకు పునరంకితం చేసేందుకు చైర్మన్ కిమిడి నాగార్జున ఏ విధంగా ముందుకు వెళతారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.